103వ దావీదు కీర్తన 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమే లేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పెంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. 2024 సంవత్సరం మొదటి దినాన్న మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి దేవా, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను నిర్మించుకోవడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. దయగలిగిన తండ్రి, గత రాత్రి మీరు జరిగించిన కార్యం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయాన ప్రభా, మేమందరం కూడా వాక్యం మీద మనసు పెట్టగలడానికి సహాయం చేయండి. మా అందరి ఆలోచనలు కేవలం మీ మీద మాత్రమే ఉంచగలడానికి చూపించమని, వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుదలు అనుగ్రహించమని వేడుకుంటూ, సమీచితమైన సహాయం కొరకు మీపై ఎదురు చూస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 103వ దావీదు కీర్తనలో మనందరికీ తెలిసినట్లుగానే దావీదు మహారాజు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ చెప్పినటువంటి మాటలు. దీనిలో ఒకవేళ ఈ కీర్తనకి ఒక పేరు పెట్టుకోవాలనుకుంటే 8వ వచనం పెట్టొచ్చేమో. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అనే మాట. సో మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు, దయా దాక్షిణ్యపూర్ణుడు మాత్రమే కాదు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు అని. ఈ మాటల్లో మనందరికీ తెలిసినట్లుగానే దావీదు మహారాజు తన ప్రాణంతో తను మాట్లాడుకుంటా ఉన్న సమయంలో ఆయన మొదటి వచనాల్లో ఇలా అన్నాడు: నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అనే మాట. ఈ మాట చెప్పిన తర్వాత తన మనసులో ఉన్న వేదన బయటకు వస్తూ ఉంది. కొన్నిసార్లు విపత్కరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి మనం పరుండు పెట్టడానికి లేదా నిమ్మళపరచడానికి ఎంతో తాపత్రయపడతా ఉంటాం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికన్నా సమాధానం చెప్పొచ్చు, కానీ మనస్సాక్షికి సమాధానం చెప్పగలిగిన వారు ఎవరు ఉండరు. ఎందుకంటే దాని ముందు ఎవరైనా దోషిగా నిలబడాల్సిందే. ఒకవేళ నాది తప్పు కాదు అని బుకాయించవచ్చు, లేదా 10 మంది మీద మనం అరిచి మనం గెలవచ్చేమో, కానీ మనస్సాక్షి ముందు అందరూ కూడా మౌనంగా నిలబడాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఈయన మనసులో జరుగుతూ ఉన్న పోరాటం ఏంటంటే ఆయన నీకేం చేశాడు అనే మాట, దేవుడు నాకేం చేశాడు అనే మాట. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ప్రశ్న ఏదో ఒక సందర్భంలో తారసపడటం అనేది సహజం. 2023లో 365 రోజులు వెనక్కి తిరిగి చూసినప్పుడు గత రాత్రి మనం ఆలోచించాం కదా, ఈ 365 రోజుల్లో అన్ని క్షేమాలేనంటే కాదు, అన్ని ఆనందాలేనంటే కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు ఎక్కడ ఇబ్బంది పడతాడంటే దేవుడు నాకేం చేశాడు అనే మాట. ఆ మాట రాగానే నెమ్మదిగా దేవుని మీద మనకి మనస్సు విరిగిపోవటం జరుగుతుంది. జరిగి ఇక నెమ్మదిగా లోకంలో కలిసిపోవటం ఆరంభిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 5 విషయాలతో పాటుగా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకము అన్నప్పుడు 2023లో ఆరోగ్యం లేకపోవచ్చు, ఆశించింది పొందుకుని ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా జరగకపోవచ్చు, కానీ ఆయన చేసిన ఉపకారాల్లో మొదటిది ఏంటంటే ఆయన అంటున్నాడు, ఆయన
నీ దోషములన్నిటినీ క్షమించువాడు అనే మాట. ఈ మాట మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే అక్కడ రాయబడిన మాట క్షమాపణ ప్రపంచంలో అత్యంత ఖరీదైంది అనే మాట. ఒకసారి సిఎస్ లూయిస్ గారు బుక్ రాస్తూ, గ్రేట్ డివోర్స్ అనే బుక్ రాస్తూ, దానిలో ఈ నరకాన్ని గురించి పరలోకాన్ని గురించి వచ్చిన మాట రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఒక రోజంట దెయ్యాలన్నీ కలిసి పరలోకానికి టూర్ వేసినాయంట. టూర్ వేసి ఒకవేళ బాగుంటే అక్కడ ఉండిపోదామని చెప్పి బట్టలు కూడా సర్దుకుని వెళ్ళినాయి అంట. సో వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి అందరిని పలకరిస్తున్నాయంట, ఎలా ఉన్నారు ఏంటి అలా మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి కనపడాడంట. దెయ్యాలకి కనపడని గట్టిగా వచ్చిందంట దెయ్యం. ఏంటంటే, రే నువ్వు హత్య చేసినోడు కదా, ఇక్కడ ఉన్నావు ఏంటని. వెంటనే వాడన్నాడంట, నేను మాత్రమే కాదు చంపినోడు కూడా ఇక్కడ ఉన్నాడంట. నేను ఎవరిని చంపిన ఆడున్నాడు, నేను కూడా ఉన్నాను అన్నాడంట. అయితే ఆ దెయ్యం అందంట, ఇది అన్యాయం, న్యాయం జరగాల్సిందని చెప్పి పరలోకం ముందు ధర్నా చేస్తూ ఉందంట. అలా ధర్నా చేస్తూ ఉన్నప్పుడు పరలోకం నుంచి ఏం స్వరం వినపడిందండి అంటే, ఇది ధర్నాలు చేసే సమయం కాదు, హక్కుల కోసం పోరాడే సమయం కాదు, దేవుడు మాత్రమే క్షమించగలడు, ఆ క్షమాపణ పొందుకున్నవాడు ఎక్కడ ఉంటాడు, మీరు దయచేసి బయటికి వెళ్ళిపోండి అన్నాడంట. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మన జీవితాల్లో జరిగిన అన్యాయాలను బట్టి కానీ, పొందుకున్న నష్టాలను బట్టి కానీ, నాకు న్యాయం జరగాల్సిందే అని ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ ఈ భావన లేకపోతే ఎలా ఆలోచిస్తామంటే, మనల్ని ఎవరైతే ఇలా ఇబ్బంది పెట్టారో వాళ్ళు నష్టపడితే చూసి ఆనందపడాలని ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడు న్యాయవంతుడు, దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు అనే మాట. అందుకని ప్రపంచంలో మానవాళి గుర్తుపెట్టుకోవాల్సిన 3 శ్రేష్టమైన విషయాల్లో దేవుని దగ్గర మానవులకు దొరికే 3 విషయాలు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ 3 కాకుండా మరి ఏది ఆశించినా భంగపట్టమే. అయితే బైబిల్లో చెప్తా ఉంది 130 కీర్తనలో ఏముందో చూడండి. మొదటి వచనం చదువుదాం. 130 కీర్తన 3వ వచనం చదువుదాం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినెడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుననే మాట. సో దేవుని దగ్గర మానవులకు దొరికే శ్రేష్టమైన విషయం ఏంటంటే క్షమాపణ అనే మాట. ప్రపంచంలో ఒకవేళ 90% రోగాలు క్షమించుకోలేకపోవటం వల్ల కానీ, క్షమించబడకపోవడం వల్ల కానీ వస్తాయంటారు చాలామంది. ఒకవేళ అది వైద్య పరిభాషలో నమ్మొచ్చో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎవరైతే క్షమించలేరో వారి జీవితాల్లో బోల్డ్ జబ్బులు కనపడతాయి. ఎవరు క్షమించబడరో వాళ్ళు కూడా మానసికమైన రుగ్మతలు కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి మానవునికి అత్యంత అవసరమైంది క్షమాపణ అనే మాట. ఒకవేళ మెడికల్ టెర్మినాలజీలో చెప్తే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని చెప్పి అంటారు. సైకోసోమాటిక్ అని చెప్పి నా మనసు మీద కలిగినటువంటి భారాన్ని బట్టి నా శరీరం మీద కనబడే రోగ చిహ్నాల్ని సైకోసోమాటిక్ అంటారు. అలాగే ఈ దినాన్న అలాగే కూర్చుంటారు, ఏందో శూన్యంలో చూస్తూ ఉంటారు అనమాట. ఎందుకు అర్థం కాదు, ఎందుకంటే మనసులు ఎక్కడో లాక్ అయిపోయారు. అలాగే ఎవరు పలకరిస్తూ ఉన్నా పెదాలు మాత్రం ప్లాస్టిక్ క్లిప్లాగా ఇలా అంటుంటాయి, అంతే క్లిప్ లాగా, కానీ లోపల మాత్రం నవ్వు ఉండదు. చాలాసార్లు హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, కానీ హ్యాపీనెస్ అలా కనబడదు. ఎందుకంటే ఎవరైతే దేవునితో సత్సంబంధం కలిగి జీవించలేరో, దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుకోలేరో వారు ఈ లోకంలో ఆనందపడటం అనేది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట మనం పొందుకోవాల్సింది క్షమాపణ అనే మాట. కానీ లోకం దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉంది. దేవుని దగ్గరికి వస్తే ఏం దొరుకుతాయి అంటారు, మనకి పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళు అయితే, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత మీకు ప్రమోషన్స్ వస్తాయి, మీరు ఇల్లు కట్టుకుంటారు, తర్వాత ఇంట్లో ఇంకేం చేసుకుంటారు, అలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా లోకస్తులు కూడా చేస్తారు. కానీ ప్రపంచంలో మానవునికి కావాల్సిన అత్యంత అవసరమైన విషయం ఏంటంటే క్షమాపణ. ఆ క్షమాపణ నాకు దొరికింది ప్రాణమా అని చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయాల్లో ఎవరు దేవుడిని ఆరాధించగలరని అంటే క్షమించబడిన హృదయం కలిగిన వారు, క్షమాపణ పొందుకున్న వారు మాత్రమే ఈ పని చేయగలుగుతూ ఉంటారు. సో దేవుని దగ్గర ఎవరైతే క్షమాపణ పొందుకుంటారో, అలాగే ఎవరు క్షమించగలుగుతారో వారు మాత్రమే ఆరాధించగలుగుతారు, వారు మాత్రమే దేవుని దగ్గర నుంచి నెమ్మది పొందుకోగలుగుతూ ఉంటారు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, క్షమాపణ అంత ఈజీగా రాదు అన్నమాట. మనల్ని క్షమించడం కోసం ఆయన కలువరి శిలువలో యాగమయ్యాడు. మనల్ని క్షమించడం కోసం ఆయన మానవుడికి లోకానికి వచ్చారు. మన పాపాలు క్షమించడం కోసం మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ఇన్ని ప్రాసెస్లు జరిగినాయి. ఇది మనకు అర్థం కాకపోతే దేవుణ్ణి కేవలం అవసరానికి మాత్రమే వాడుకుంటూ ఉంటాం. ఈ 2024లో మనం ఇలా ఆలోచిద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక 30% మందికి 30% జీవితం అయిపోయింది, అంటే 75% అయిపోయింది, ఉంటే 30 ఉంటుందేమో.
కొంతమందికి 80 అయిపోయింది, ఉంటే ఒక 20 ఉంటుందేమో. కొంతమందికి 90 అయిపోయింది, ఒక 5-10 అటు ఇటు ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి 20-30 అలా ఉన్నాయి కదండి. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పటి వరకు జీవించిన జీవితం కంటే ఇక ముందు జీవించబోయే చాలా తక్కువ. ఎప్పటి వరకు జీవించిన జీవితం కంటే ఇక ముందు జీవించబోయే చాలా తక్కువ. ఆ తక్కువ జీవితంలోనైనా దేవుడు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని ఆ క్షమాపణ తోటివారి పట్ల చూపించగలిగితే మనం ఎలా జీవించగలం తెలుసా అండి? నెమ్మదిని, సమాధానాన్ని పొందుకోగలుగుతూ ఉంటాం. అందుకంటున్నాడు ఆయన 11వ వచనంలో, ఏమన్నాడు ఆయన 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అనే మాట. ఈ మాట ఎంత అద్భుతమైన మాట. సో పడమటికి తూర్పు ఎంత దూరం అండి అంటే దానికంత దీనికంతే ఉంటుంది కదండి. ఎవరైతే క్షమించమని అడిగి దాన్ని విడిచిపెడతారో వాటిని అంత దూరపరుచున్నాడు అనే మాట. ఈ మాట ఈ 2024 సంవత్సరంలో గతాన్ని విడిచి వర్తమానంలో సంతోషంగా ఆయన్ని ఆరాధిస్తూ భవిష్యత్తులో నిరీక్షణ కలిగి జీవించాలంటే ఇది మనం చెక్ చేసుకుని ముందుకెళ్దాం. నేను క్షమించబడ్డానా, నేను ఇతరులను క్షమించానా? ఈ 2 అంశాల్లో మనకు స్పష్టత లేకపోతే మన జీవితాలు కేవలం పైకి నామమాత్రంగా జీవిస్తామే కానీ మన జీవితాల్లో నిజమైన ఆనందాన్ని పొందుకోలేం. అందుకని మానవుని యొక్క జీవితాల్లో ఆనందాన్ని తొలగించేది క్షమించలేని హృదయం, మానవుని యొక్క అంతరంగాల్లో లేని శ్రమలు కొని తెచ్చేది క్షమించలేని మనసు అయితే ఈ దినాన్న యేసయ్య మనకు క్షమిస్తూ ఉన్నాడు. ఎలాగో చెప్తాను. నా గతానికి సాక్షి ప్రభువే. నా గతం మీకు తెలియకపోవచ్చు, కానీ నా గతానికి ప్రత్యక్ష సాక్షి దేవుడే. నా గతాన్ని గురించి మీకు చెప్తే బహుశా మీరు పట్టించుకుని లేకపోతే మొఖాన్ని ఉమ్మేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ నా గతాన్ని స్పష్టంగా చూసినటువంటి దేవుడు వర్తమానంలో ప్రభువా నన్ను క్షమించు అనగానే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడుగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ కనపడతా ఉంటుందో చూడండి. ఒకసారి ఆలోచించండి. 2023 వెనక్కి వెళ్ళండి, కొద్దిసేపు వెనక్కి వెళ్తే మన జీవితం మనకు అసహ్యం వేస్తుంది. కొన్నిసార్లు మనం చేసిన పనులు కానీ, మనం చేసుకున్నటువంటి భాషలు కానీ, అంటే ప్రమాణాలు కానీ, మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు మోసయుక్తమైన జీవితాలు మనవి. మోసాన్ని మన జీవితాల్లో పెట్టుకొని జీవిస్తూ ఉన్న మనం ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని దేవా నాతో మాట్లాడు, నన్ను బలపరచు అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నీ గతం ఎవరికి తెలియపోయినా నేను నీ గతానికి ప్రత్యక్ష సాక్షిని అన్నమాట. గతం ఒకసారి తలుచుకుంటా ఉన్నప్పుడు మనకి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి దుఃఖకరమైన జీవితాన్ని చూసి కూడా ఈ వర్తమానంలో ఆయన ప్రేమించడం అనేది, ఈ వర్తమానంలో మనం క్షమించడం అనేది దేవునికి మాత్రమే సాధ్యమవుతా ఉంది. కాబట్టి ప్రాణమా, నువ్వు మర్చిపోవద్దు, ఆయన నీ దోషములను క్షమించాడు అనే మాట. దోషం అంటే అర్థం ఏంటండి అంటే నా రెస్పాన్సిబిలిటీస్ని నేను సరిగా లీడ్ చేయనప్పుడు దాన్ని దోషం అని చెప్పంటాం. ఒకవేళ భర్తగా నా భార్య విషయంలో పట్టించుకోకపోయినా, తండ్రిగా నా పిల్లల విషయంలో పట్టించుకోకపోయినా, ఒకవేళ కొడుగ్గా అమ్మ వాళ్ళని పట్టించుకోకపోయినా, ఒకవేళ అల్లుడిగా మా వాళ్ళని పట్టించుకోకపోయినా, వీటన్నిటిని ఏమంటామండి అంటే దోషాన్ని మూట కట్టుకోవడం అంటాం. నా రెస్పాన్సిబిలిటీని నేను సరిగా హ్యాండిల్ చేయకపోతే దాన్ని దోషం అని చెప్పంటాం. సో 2023లో ఇలా మనం అనలైజ్ చేసుకున్నప్పుడు, మనం పరిశీలన చేసుకున్నప్పుడు అనేక చోట్ల మనం ఫెయిల్యూర్స్ కనపడుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఫెయిల్యూర్ లేదంటే అది అబద్ధమవుతుంది. తప్పకుండా ఫెయిల్యూర్ కనపడుతుంది. ఫెయిల్యూర్ దగ్గర ప్రజలు ఏమంటారంటే నువ్వు మోసగాడు అంటారు. ఫెయిల్యూర్ దగ్గర ప్రజలు ఏమంటారంటే నువ్వు పైకి ఒకటి లోపల ఒకటి అంటారు. కానీ ఆ ఫెయిల్యూర్ దగ్గర, ఆ ఓటమి దగ్గర యథార్థంగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇంటెన్షనల్గా చేసిన మాట వాస్తవం, కొన్నిసార్లు ఇంటెన్షనల్గా చేస్తాం, కొన్నిసార్లు నేను ఓవర్లుక్ చేసిన మాట వాస్తవం అని చెప్పి యథార్థంగా ఎవరైతే పశ్చాత్తాపడతారో వారికి దొరికేది క్షమాపణ అనే మాట. ఈ ఉదయకాల సమయాన 2024లో దేవుని దగ్గర మనం అది పొందుకోగలిగితే ఇలా ఆరాధిస్తాం. ప్రభువా నా గతానికి ప్రత్యక్ష సాక్షి అని మీరు వర్తమానంలో నన్ను ఎలా భరిస్తూ ఉన్నారు, గతానికి ప్రత్యక్ష సాక్షి అని మీరు నన్ను ఎలా ప్రేమించగలుగుతా ఉన్నారు. ప్రభువా నీ ప్రేమ అపారమైంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అంటాడు ఆయన 130 కీర్తనలో 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుననే మాట. తర్వాత ఏమన్నాడు, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుననే మాట. సో కృప దొరుకును అన్నప్పుడు నా రేపట్లో అంటే ఈ రోజులో కావలసిన వాటిని సమకూర్చేది కృప అయితే బైబిల్ ఇలా అంటా ఉంది. ఒకసారి చదవండి. యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయంలో ఎలీహు ఒక మాట చెప్తారు. ఏమంటారండి అంటే యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకునేడలా, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునేడలా శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. కావున
దీన్ని విని వివేచించుము, నా మాటలు ఆలకించుము అనే మాట. ఎలీహు తన వాదన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు. దేవుడు గనక తన శ్వాస వెనక్కి తీసుకుంటే ఒక్క మనిషి కూడా బతకడు భూమి మీద. ఎందుకంటే మనం బ్రతుకుతామని ఆయన ఇచ్చినటువంటి భిక్ష మీద. కాబట్టి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మానవుడికి ఎలాగైతే సపోర్ట్ ఇస్తూ ఉంటాయో మన జీవితాలకి సపోర్ట్ ఇచ్చేది దేవుని యొక్క కృప మాత్రమే. దేవుడు గనక ఇక చాలు అనుకుంటే మన ఆయుష్కాలాన్ని పొడిగించబడటం అనేది ఎవ్వరి తరం కాదు. కాబట్టి అంటున్నాడు ఆయన, దేవుని దగ్గర కృప దొరుకుతుంది అనే మాట. అయితే మానవుడు ఏమనుకుంటాడు? డబ్బు ఉంటే బతకొచ్చు అనుకుంటాడు, ఆరోగ్యం ఉంటే బతకొచ్చు అనుకుంటాడు, ఇంకేదో ఉంటే బతకొచ్చు అనుకుంటూ ఉంటాడు. ఏది కూడా మన ఆయుష్కాలాన్ని అరసకను పొడిగించలేదు. కాబట్టి దేవుని దగ్గరికి ఎందుకు రావాలన్నప్పుడు ఆయన కృప లేకపోతే బ్రతికి రేపటిని చూడటం అనేది సాధ్యపడే విషయం కాదు. ఇది రెండో మాట. మూడోది అంటున్నాడు ఆయన, దేవుని యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుననే మాట. ఎవరైతే క్షమించబడరో, ఎవరైతే క్షమాపణ పొందుకోరో, ఎవరైతే కృప కోసం దేవుని మీద కాక తమ సొంత జ్ఞానం మీద ఆధారపడతారో అట్టివారు బంధకాల్లో బంధించబడతారు. ఆ బంధకాల నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పటికీ అది సాధ్యం కాదు. కాబట్టి ఆ బంధకాల్లోనే వారి జీవితాలు ముగిస్తూ ఉంటారు. కానీ బైబిల్ అంటా ఉంది, ఆయన విడిపించని బంధకాలు లేవు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు రండి 103వ కీర్తనకి వద్దాం. ఆయన ఏమన్నాడు చూద్దాం. రెండో మాట ఏమన్నాడు ఆయన? ఆయన వద్ద క్షమాపణ దొరుకును. ఆ తర్వాత నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అనే మాట. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అనే మాట. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు ఆయన. కొన్నిసార్లు విశ్వాసుల యొక్క జీవితాల్లో స్వస్థత శీఘ్రంగా రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. అది దేవుని యొక్క ఇష్టం. కానీ ఆయన చేస్తే తప్పకుండా చేయగలుగుతాడు ఆయన. మనం ఏం చేస్తామంటే స్వస్థత మనం ఆశించిన విధంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. అందుకని చాలాసార్లు మనం ఆశించిన విధంగా ట్రీట్మెంట్ జరగకపోతే హాస్పిటల్ మారిపోతాం. మనం ఆశించిన విధంగా మాట్లాడకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంటాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయడు. ఆయన అంటా ఉన్నాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అనే మాట. ఆయన పక్షవాయువు కలిగినటువంటి రోగిని ముడితే స్వస్థపడ్డాడు. అదే సమయంలో పౌలు గారు అన్నాడు, నా కృప నీకు చాలు పో అన్నాడు ఆయన. అదేంటి అర్థం కాదు. అలాగే మన జీవితాల్లో కొన్నిసార్లు అవసరమైతే సహాయం చేస్తాడు, ఒకవేళ భరించగలిగితే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే సహాయం చేయగలడు, భరించగలిగే సామర్థ్యాన్ని ఆయన ఇవ్వగలుగుతూ ఉంటాడు. ఈ మాట మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు ఒకవేళ మన శారీరకమైన రుగ్మతల కంటే ఎక్కువగా మానసికమైన రుగ్మతలు మానవుని పట్టి పీడిస్తూ ఉన్నాయి. నీ సంకటములన్నిటిని కుదుర్చోడన్నప్పుడు మానసికమైన రుగ్మత మానవుణ్ణి ఒంటరిని చేస్తుంది. మానసికమైన రుగ్మత మనిషిని చెప్పుకోలేని బాధను కలిగిస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం. అందుకే చాలామంది అంటారు, చెప్పుకోలేని బ్రదర్ నేను ఎవరికి, చెప్పుకోలేని సిస్టర్ నేను ఎవరికి, ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటారు అనమాట. అంటే మానసికమైన రుగ్మత మనిషిని జీవశవంలా మార్చేస్తుంది. అందుకని చాలామంది మెంటల్లీ డిజార్డెడ్ పీపుల్ ఏమవుతారండి అంటే అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో రాత్రిపూట కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కళ్ళే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అంత ఓపిక ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు, ఆ బలం ఎలా వస్తుందో తెలియదు, నిద్ర చీకటి ఏం తెలియదు, వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా వెళ్ళిపోతుంటారు అనిపిస్తుంది. వాళ్ళ మనసు ఆఫ్ అయినప్పుడు వాళ్ళ శరీరం అలా ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుందేమో. మనిషి ఎప్పుడైతే మనసుకి దేహానికి కనెక్షన్ ఉంటుందో వాడు ఆరోగ్యంగా జీవించగలుగుతూ ఉంటాడు. ఈ దినాన ప్రభు అంటా ఉన్నారు 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో. ఆయన ఏమన్నారు చదవండి. మనందరూ తెలుసు కదా, 53వ అధ్యాయంలో మనకు ఎలా స్వస్థత వచ్చింది అంటున్నాడు ఆయన. 2-3 వచనాలు చదువుదాం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును అని చెప్పిన తర్వాత అక్కడ రాయబడిన మాట, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఈ మాట నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అన్నమాట. సిలువ అంటుంది, ఇది పని పాట లేక నేను ఎక్కి కూర్చోవటం కాదు, ఇది
నీ సంకటాలు కుదర్చాలంటే నా శరీరం చేల్చవలసి వచ్చింది అనేమాట. నా సంకటాలు పోవాలంటే ఆ రక్తం కార్చవలసి వచ్చింది అనేమాట. కాబట్టి సిలువ నా జీవితానికి విలువ ఇవ్వడం మాత్రమే కాదు, సిలువ నా జీవితంలో ఉన్న వ్యసనాల విషయంలో కూడా అది సమాధానం చెప్తా ఉంది. ఏమనంటే ఆయన నీ సంకటాలు కుదిర్చాడు అని చెప్పి. అంత మాత్రమే కాదు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనేమాట. రాత్రి వస్తూ ఉన్నప్పుడు 2 గంటలకి బెంచ్ సర్కిల్కి అవతల కుర్రాళ్ళు నా కారు ముందు బళ్ళేసుకెళ్తున్నారు. బండి స్కిడ్ అయింది, ఎగిరి ఫుట్పాత్ మీద పడ్డాడు, చచ్చిపోయాడు కుర్రాడు. నా కారు ముందే ఆ పక్కన పడి చచ్చిపోయాడు. చిన్న కుర్రాడే, బాగా ఉంటే 19 లేదా 20 ఉంటాయేమో అంతే. ఫ్రెండ్స్ అందరూ వచ్చి బళ్ళు ఆపుకొని వాడు చూస్తున్నారు, ఫోన్లు చేసుకుంటున్నారు. అప్పుడే జరిగింది, అది కళ్ళ ముందే జరిగింది. అప్పుడు అనిపించింది, గంట క్రితం వాడు సంబరాల్లో పాల్గొన్నాడు, అంతే. 2 అంటే 1 గంట కదా, గంట క్రితం. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు, లేదా రోడ్ల మీద రౌండ్స్ వేస్తున్నారు ఇక్కడ విజయవాడ బ్రిడ్జ్ మీద. సో ఆడు పక్కనే నా కారు పక్కనే ఉన్నాడు. ఆడు కారు ఆగింది, బండి అడ్డం తీస్తున్నారు, చూస్తూ ఉన్నాను ఆడిని. వాళ్ళ అమ్మ నాళ్ళు ఎంత ఆశ పెట్టుకున్నారో మనకు తెలియదు. కొడుకు కదా బయటకు పంపించారని తెలియదు. తల చుట్టూ రక్తం ఉంది, అలా కమ్ముని చచ్చిపోయి ఉన్నాడు. వాడి దేహం చూడ అనిపించింది, ప్రభా 24 మొదలయ్యి గంట కాలేదు, అప్పుడే కళ్ళ ముందు ఏం కనపడింది. అంటే ఆ కుర్రాడి కంటే మన ఆరోగ్యవంతులం అంటే కాదు, ఆ కుర్రాడి కంటే తెలుగులో అంటే అసలు కాదు. ఎందుకంటే ఏంటంటే దేవుడు మన జీవితాలను కాపాడకపోతే మనం కొనసాగించబట్టం అనేది సాధ్యం కాదు అని అన్నాడు. సమాధి నుండి నీ ప్రాణాన్ని విమోచించున్నాడు అనేమాట. నాకు ఆ తర్వాత వస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేదాకా వచ్చిన ఆలోచనలు ఏంటంటే, ఆ ఫ్రెండ్స్ రేపొద్దున ఏం చేయబోతారో ఆలోచించుకున్నాను. ఏం చేస్తారు, వెంటనే ఫ్లెక్స్కి వెళ్ళిపోతారు. అరే మన మిత్రుడు చచ్చిపోయాడు కదా, ఫ్లెక్స్ వేద్దాం. సో ఫ్లెక్స్ మీద కొంచెం మ్యాటర్ మంచిగా ఉండాలి. మ్యాటర్ కూడా వీళ్ళు రాయరు, ఏదో కాపీ కొట్టి రాసేస్తారు. రాసేసి ఇట్లు నీ మిత్ర బృందం అని రాస్తారు. కాసేపటికి కొంచెం మందు తాగుతారు, తలకి రిబ్బన్స్ కట్టుకొని ఇట్లు నీ స్నేహితులు అని చెప్పి డ్యాన్స్ వేసుకొని తీసుకెళ్తారు. ఇప్పటిదాకానేమో వాడు కలిసి డ్యాన్స్ చేశాడు, ఊపిరిపోగానే వాడి ముందు వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో వాడిని మట్టిలో కప్పేస్తారు, లేదా కాల్చేస్తారు. ఇది జీవితం. మానవుని యొక్క జీవితం ఎంత అల్పమైంది. అయితే ఆ అల్పమైన జీవితాన్ని ఏ క్షణాన్నైనా మానవుడు ముగించడానికి సిద్ధంగా ఉండాలంటే వాడు దేవుని చేత అంగీకరించబడిన వాడిగా ఉండాలి. మీరు ఎప్పుడైనా సమాధుల తోటలోకి వెళ్ళారా? మనం ఇక్కడ వెళ్ళాం కాబట్టి, మేము చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటాం, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అక్కడ ఏముంటుందని అంటే, క్రీస్తునందు మృతులు ధన్యులు, మంచి పోరాటం అని చెప్పి అంటుంటారు కదా. అయితే ఏ సమాధి మీద కూడా హీ ఈజ్ ఫర్ గివెన్ అని లేదు, ఉండదు. హీ ఈజ్ ఫర్ గివెన్ అని అర్థమవుతుంది అన్నమాట. హీ ఈజ్ ఫర్ గివెన్ ఆ మాట విన్నప్పుడు పలు అనిపించింది. సమాధి రాయి మీద ఇంకేమీ లేకుండా హీ ఈజ్ ఫర్ గివెన్ అని రాస్తే అంత బాగుంటుంది అన్నమాట. ఇతను క్షమించబడ్డాడు, అంతకుమించి ఏం కావాలి చెప్పండి. సమాధి మానవుని యొక్క ప్రాణాన్ని బంధించి ఉంచడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఎందుకండి అంటే, ఎవరు క్షమించబడతారో వారు తప్పకుండా క్రీస్తుతో కూడా లేపబడతారు అనేమాట. ఈయన అన్నాడు, నా ప్రాణమా ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు అనేమాట. నిరీక్షణ లేని వారికేమో అది సమాధి, నిరీక్షణ ఉన్న వారికేమో అది తాత్కాలికమైన బస మాత్రమే అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎలా మనం మార్చుకుంటూ వస్తున్నాడు చెప్పండి. క్షమించాడు, స్వస్థపరిచాడు, తర్వాత విమోచించాడు, తర్వాత కిందకేమంటున్నాడు ఆయన, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అన్నమాట. సో కిరీటం అంటే విజయానికి సూచన, తల మీద పెట్టుకుంటాం కదా. అనేక సార్లు మన జీవితాల్లో ఓటములు పలకరించినప్పుడు కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ ఎగతాళి చేయబడ్డామో అక్కడే నిలబెట్టి మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, తిరిగి మళ్ళీ ఆ కిరీటాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో ఒక ఆయన ఇలా అంటున్నారు, పాస్టర్ గారు ఏమన్నారంటే, నా కూతురు 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు నా కూతుర్ని 6 రేప్ చేశారు నా కళ్ళ ముందే. అప్పుడు నాకు అనిపించింది, దేవా నన్ను ఎందుకు ఇలా బతికించుంచావు, నన్ను కూడా తీసేసుకోవచ్చు కదా అని చెప్పి. కానీ దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. తర్వాత నాకు అనిపించింది, దేవుడు అన్యాయం చేయటం అసంభవం అని చెప్పానమాట. ఈ మాట ఊహిస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పగానే మనకి ఒకలాగా అనిపించింది కదా. కానీ ఆ తండ్రి సాక్షి చెప్తాడు, పాస్టర్ గారు ఆయన, పెద్ద పాస్టర్ గారు ఆయన, మిషనరీ అన్నమాట, నా కళ్ళ ముందు నా కూతుర్ని అనే మాట. ఇప్పుడు చెప్పండి, అలాంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఎలా విజయం సాధించగలుగుతూ ఉంటాం? ఒకసారి అలాంటి జీవితాల్లో మనం చూస్తూ ఉంటే ఓడిపోయినట్లు కనబడుతూ ఉంటారు. కానీ ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారు ఎక్కడ ఓడిపోయారో అక్కడ గెలిపించగలిగిన సమర్థుడైన, న్యూ బిగినింగ్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన. ఎందుకంటే ఆయన ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, పాతవి గతించిన, ఇదిగో సమస్తము నూతనమాయను. కాబట్టి మీరు నూతన సృష్టి అనేమాట, న్యూ క్రియేషన్ అనేమాట, రైట్? సో మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు మనల్ని
పక్కన పెట్టేవాడు కాదు. ఎవరైతే యథార్థంగా ఆయన పాదాల దగ్గరికి వస్తారో వారిని జయించి చూపిస్తాడు. ఎందుకంటే ఏంటంటే కృపకు ఆధారం ఏంటో తెలుసా అండి? ఒక ఆయన ఇలా అన్నాడు, జాన్ ఓవెన్ గారు ఏమంటారంటే, కృపని ఎప్పుడు మనం మాట్లాడొచ్చో తెలుసా? ఎప్పుడంటే ఈ భూమి మీద పాపాన్ని జయించే దగ్గర ఎవరైతే సక్సెస్ అవుతారో కృపను ఆధారం చేసుకొని వాళ్ళు మాత్రమే కృప కలిగిన దేవ అనగలరంట. అంటే ఇప్పుడు నేను అబద్ధం ఆడాల్సి వచ్చింది, ఆడకుండా నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు, అప్పుడు కృప గెలిచినట్లంట. సో మన జీవితాల్లో అనేక సార్లు కృప దగ్గర మనం నిలబడకుండా మనం ఓడగొట్టుకొని మనం ఫెయిల్ అయిపోయిన ఫీలింగ్లో ఉన్నప్పుడు అని అంటున్నాడు, ఆయన ఏం చేస్తారంటే ఆయనకి మనకి కరుణా కటాక్షములు నీకు కిరీటం ఉంచున్నాడు అనే మాట. ఆ తర్వాత మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటండి అంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నాడు అనే మాట. సో సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు మీరు ఒంటికంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అమ్మాయి ఒకసారి వేడి చేయి అంటారు. ఒకవేళ పొద్దునుండి ఉంటే వండకపోతే తొందరగా ఉండు అంటారు. ఒకవేళ వండనంది అనుకోండి, సరే మౌనం కూడా నేను చేస్తా అంటారు. ఎందుకంటే మన గొడవ ఎందుకు కొత్త సంవత్సరం అని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తృప్తి అనేది తింటే వచ్చేది కాదు, తృప్తి అనేది ఉంటే వచ్చేది కాదు, తృప్తి అంటే వేసుకుంటే వచ్చేది కాదు. తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ రాయబడిన మాట, దేవుని యొక్క అనుమతికి దేవుని యొక్క అనుగ్రహానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారు మాత్రమే తృప్తిగా జీవించగలుగుతూ ఉంటారు. మళ్ళీ చెప్తాను, దేవుని యొక్క అనుమతిని దేవుని యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు తృప్తి కలిగి జీవిస్తూ ఉంటారు. మీకు ఈ మాట అర్థమైంది కదా? దేవుడు అలో చేస్తాడు కొన్ని విషయాలు. వేటిని అలో చేస్తారు ఆయన? సాతానా నువ్వు అన్నీ తీసేసుకో కానీ యోబు ప్రాణాన్ని మాత్రం టచ్ చేయొద్దు అన్నాడు. సో పోయినాయి, ఆయన అనుమతించాడు. అనుగ్రహం ఏం చెప్పండి? నా కృప నీకు చాలు అంటే జబ్బు ఉంది కానీ నువ్వు బతుకుంటావు చాలు, అంతమించి ఏం కావాలా? ఈ 2024లో కొంతమందికి అనుగ్రహాలు ఉంటాయి, కొంతమందికి అనుమతులు ఉంటాయి, కొంతమందికి రెండు ఉండొచ్చేమో. ఒకవేళ అనుమతినైనా అనుగ్రహాన్నైనా సమానంగా తీసుకువెళ్ళిన వాడు సంతృప్తికరంగా ఉంటాడు. కానీ చాలామందికి ఏం కావాలి చెప్పండి? అనుమతులు వద్దండి, కేవలం అనుగ్రహం ఉంటే చాలు అంటారు కదా. సో లోకానికి కావాల్సిన అనుగ్రహం, విశ్వాసులకు కావాల్సింది అనుమతి కూడా అనే మాట. ఎందుకంటే అనుమతిని అనవసరంగా అలో చేయడు ఆయన. సో పర్మిషన్ ఇవ్వాలంటే మన తాడేపల్లి అదే ఊరు అక్కడికి వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపారు, సార్ ఇటు వెళ్ళాలంటే ఇటు రూట్ లేదన్నారు. లేదు సార్ ఇదే దారి అంటే అది సీఎం గారి ఇల్లు, అటు వెళ్ళకూడదు అన్నారు అనమాట. అని అన్ని చూస్తున్నారు, చెక్ చేస్తూ ఉన్నారు అనమాట. అక్కడికి వెళ్ళడానికి అనుమతిస్తే తన యందు విశ్వాసం వచ్చిన బిడ్డల జీవితాల్లో ఒకటి అనుమతించాడంటే ఎన్ని చెక్ పాయింట్స్ పెట్టుకుంటాడు దేవుడు చెప్పండి? వాడికి నొప్పి కలగకూడదు, కన్నీరు 2 బొట్లే కారాలా, తర్వాత నొప్పికి ఎంతే తీవ్రత ఉంచాలా, క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, తర్వాత ఈ శ్రమ ఇంత తర్వాత ముగిసిపోవాల్సిందే, ఇన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు ఇల్లు అంటాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, 2023లో అన్నీ ఒకేలాగా ఉన్నాయి మనకి? లేదు, ఒక నెల ఉంటే 2 నెలలు ఉంటే మళ్ళీ మామూలు అయిపోతా ఉన్నాం. కాబట్టి విశ్వాస యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని యొక్క అనుమతి, దేవుని యొక్క అనుగ్రహం. ఒకవేళ నష్టం వచ్చింది ఆయన అనుమతించాడు. సో అనుమతించినప్పుడు భరించే సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. ఒకవేళ అనుగ్రహించాడు, మనం హెచ్చిపోకుండా కూడా ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి రెండింటినీ సమానంగా తీసుకోవాలంటే ఆయన అన్నాడు పక్షిరాజు యవ్వనం వలె అన్నాడు కదా. పక్షిరాజు అనగానే బాగానే ఉంది, యవ్వనం అంటే భలే అనిపిస్తుంది కదా. అయిపోయిన వాళ్ళకి అనిపిస్తుందండి, యవ్వనస్తులకి ఏమనిపించకపోవచ్చు కానీ యవ్వనం అయిపోతే అనిపిస్తుంది. ఏమంటారంటే యవ్వనంలో ఉండే ఆ చలాకితనం అంటారు కదా. ఇప్పుడు యవ్వనస్తులు కాదు, అప్పట్లో యవ్వనస్తులు, రైట్? సో యవ్వనస్తులకి ఎలా ఉంటుందండి అంటే ఎప్పటికప్పుడు నూతన పరచబడాలని తాపత్రయం ఉంటుంది. అని అన్నాడు పక్షిరాజుని గుర్తుపెట్టుకో అని. పక్షిరాజు అన్నీ కోల్పోయిన తర్వాత, శక్తి ఉడిగిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళి ఏకలు బీక్కుంటుందంట. అది మీకు తెలిసిందే, ప్రసంగాలు మీరే చెప్తారు బాగా. ఆ తర్వాత ముక్కు గోడకేసి కొట్టుకొని ముక్కు కూడా కొట్టుకుంటుందంట. ఆ తర్వాత కొద్ది కాలం పాటు రెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు నెమ్మదిగా ఏకలు రావడం మొదలు పెడతాయి, ముక్కు రావడం మొదలు పెడుతుంది. అప్పుడు నూతనమైన బలంతో వెళ్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఆగి ఆలోచించి ప్రభువా 2023లో అనుగ్రహాలన్నీ అనుమతులన్నీ, అంటే ఆ భాషలో చెప్పాలంటే గౌరవం ఏదో అంటారు కదా, అవమానం గౌరవం అంటారు కదా, ఆ లెక్క కాకుండా మనం ఏం చేద్దామంటే అనుమతులన్నీ అనుగ్రహాలన్నీ. ప్రభువా అనుగ్రహాల దగ్గర అతిశయపడ్డాను, అనుమతుల దగ్గర కృంగిపోయాను. అలా కాకుండా పక్షిరాజులాగా కోల్పోయినప్పుడు ధైర్యంగా ఉండి తిరిగి మళ్ళీ పొందుకోవడానికి కావాల్సిన సామర్థ్యం ఏంటండి అంటే ఆయన తప్పకుండా నూతన శక్తి మనం నింపగలుగుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పగలుగుతాం మనం ఏమంటామండి అంటే ఆయన కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడు అనే మాట. సో దేవుడిని ఆరాధించడానికంటే ముందుగా మనం ఏం చేయాలా? క్షమించబడిన అనుభవం కలిగి జీవించాలి. రెండోది, తర్వాత స్వస్థపరచబడిన అనుభవం గుండా మనం వెళ్ళాలి. మూడోది,
జయాన్ని పొందుకున్నట్లుగా మనం వెళ్ళాలి. 4వది బంధకాల నుంచి విడిపించబడాలి. 5వది మన ప్రాణాలు కాపాడబడిన అనుభవంలోకి వెళ్ళాలి. చివరిగా ఆయన అంటా ఉన్నాడు, తృప్తిపరచబడాలి. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా ఆయన మనతో ఉన్నాడు. 2024లో రాబోయే ఆ 364 రోజుల్లో ఏం వస్తాయో మనకు తెలియదు, ఏం పోతాయో కూడా మనకు తెలియదు, ఎవరు ఉంటారో లేదో కూడా తెలియదు. కానీ ఆయన మనతో ఉంటాడు. మారు మనసు పొందిన వాళ్ళమైతే ఆయన మనతోనే ఉంటాడు యుగ సమాప్తి వరకు. ఆయన మనతోనే ఉంటాడు యుగ యుగాలు. అలాంటి దేవుడు మన దేవుడైనప్పుడు ఆరాధించడానికి ఎందుకు ఆలోచించాలా? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. సిద్ధపడిన దాన్ని బట్టి కానివ్వండి లేదా విన్నదాన్ని బట్టి కానీ దేవుని ఆరాధన చేద్దాం.